శ్రీ గురుభ్యో నమ. సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనము భారతదేశ చరిత్రలో రాజుల పాలనలో ఒక స్వర్ణయుగం. కళలకు కానాచి, భాషాభేదము లేకుండా సర్వ భాషలను, లలిత కళను అన్నింటినీ ఆదరించిన మహానుభావుడు ఆయన. ఒకనాటి శుభ సాయం వేళలో పుచ్చపువ్వుల పున్నమి చంద్రుడు తన వెన్నెలను ఆరబోస్తూ ఉండగా భువన విజయంలో రాయలవారు కొలువుదీరి ఉన్నారు. ఆంధ్ర కవితా పితామహుడైనటువంటి అల్లసాని పెద్దన, నంది తిమ్మన, రామరాజభూషణుడు, భట్టుమూర్తి, అయ్యలరాజు రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు ఆదిగా గల కవులందరూ కూడా కొలువుదీరి ఉన్నారు. అప్పుడు రాయల వారి యొక్క సముఖంలో ఒక గండ పెండేరం ఉన్నది. వారు ఆయన స్వయంగా కవి కూడా. ఆయన కవులనందరినీ ఆహ్వానిస్తూ, మహాకవులారా, ఈ గండ పెండేరాన్ని అందుకోవటానికి మీరందరూ అర్హులే, కానీ ఆ శారదామాతను ఆనందింపచేయటానికి కమ్మనైనటువంటి ఒక కవిత్వాన్ని జాలువార్చండి అయ్యా అని చెప్పి అర్థించారు. అప్పుడు అల్లసాని పెద్దన మహానుభావుడు ఈ విధంగా పూత మెరుంగులున్ పసరు పూప బెడంగులు చూపు నట్టివా కైతలు. శ్రీకృష్ణదేవరాయ సాహితీ సమరాంగణ సార్వభౌమ, పూత మెరుంగులున్ పసరు పూప బెడంగులు చూపు నట్టివా కైతలు జగ్గుని గునెనగావలెన్ గమ్మున గమనన్ వలెన్ రాతిరియున్ పవల్ మరపురాని హొయల్ చెలియారజంపు నిద్దాతరి తీపులన్ బలెను దారసిలన్ వలెల్లో తలంచినన్ బతిక గైకొనన్ వలెను పైదలి కుత్తుకలోని పల్లటి కూతలనన్ వలెన్ పైదలి కుత్తుకలోని పల్లటి కూతలనన్ వలెన్ సొగసు కొర్కులు రావలెన్ ఆలకించినన్ చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్మూతల సన్నుదో ఇవలే ముచ్చటగా వలె పట్టి చూచినన్ తొడనున్న మిన్లుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనవు వాతెర దొండ పండువలే వాచవి కావలె పంటను దినన్ గాతల దమ్మి చూలి దొర కైవసపుం జవరాలి సిబ్బపున్ మేతలి అబ్బురంపు జిగి నిబ్బర పుబ్బకు గబ్బి గుబ్బ సొంబూతల నున్న కాయ సరిపోడిమిన్ కిన్నెర మెట్ల బంతి సంగాతపు సన్న బంతి భయకారపు కన్నడ గౌళ పంతుక సాత తానల పసన్ దివుటాడెడు గోటమీటు బల్ మ్రోతలు బలెను హరువు మొల్లవు కావలెన్ గోటమీటు బల్ మ్రోతలున్ బలెను హరువు మొల్లవు కావలెన్ అచ్చ తెల్గులి రీతిగన్ ఈ రీతిగన్ సంస్కృతంబుపచరించిన పట్టున భారతీవధూటీ తపనీయ గర్భ నిఘటీ భవదాన పర్వ సాఖితీ భౌతిక నాటక ప్రకర భారత సమ్మత ప్రభాసీత నగాత్మజ గిరిజశేఖర సీతమయూఖ రేఖికా పాత సుధా ప్రపూర బహుభంగ ఘుమంఘ మగుంఘుమార్భటి జాతక తాళ ఇగ్బలే సంగతి చుంచుయు పంచిగా మృదంగా తతే తత్తహితహాధిత దంధనుధాను దింధిమి వ్రాతలయానుకూల పదవార కుహూద్వహ కారి కింకిణీ
నూతల గల్ఘలాచరణ నూపురచాళ చళి మరంద సంఘాత వ్యద్ధుని చకచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవకారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలెన్ జిల్లన చల్లవలెన్ మనోహర ద్యోతక గోస్తనీ ఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసారాతిరస ప్రసార రుచిర ప్రసరంబుగా సారె సారెకున్ మగ్గోస్తనీ ఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసారాతిరస ప్రసార రుచిర ప్రసరంబుగా సారె సారెకున్ అని ఆంధ్రవాణిలో 16 పాదములు, అమరవాణిలో 14 పాదములు కలిపినటువంటి కమ్మనైనటువంటి కవిత్వాన్ని జాలువార్చాడు. అహో, ఆ కమనీయమైనటువంటి భారతీయ స్వరూపము అన్నమాట. ఆ శబ్దార్థ సంశోభిత అయినటువంటి శారదామాత యొక్క మూర్తిమత్వం అన్నమాట. సభంతా కూడా కరతాళ ధ్వనులతో మానుమోగిపోయింది. ఒక రకమైన పారవశ్యత ఆ భువన విజయమంతా కూడా పాకిపోయింది. శ్రీ గురుభ్యో నమః. ఆంధ్ర కవితా పితామహుల ఉత్పల మాలికా సౌగంధ్యం ఆ ముఖము. కావ్యం యశసే అర్ధకృతే వ్యవహారవిదే శివేత రక్షతయే సజ్జఖపర నిర్వృతయే కాంతా సంమితత ఉపదేశయుజే అని అలంకారికులు నిర్వచించారు. లలిత కళలలో ప్రథమమైనటువంటి కవిత్వము ఆలోచనామృతమును జాల్వార్చున్నది. అది సలక్షణ శైలికి ఆకరమైన బంగారమునకు తావి అబ్బినట్లుండి కమనీయమగును. ఆ శైలి గుణసహితముగా, దోషరహితముగా రసములు, వర్ణనలు, అలంకారములు, వృత్తులు, రీతులు, పాకములు గల శయ్యతో అలరారుచుండును. కానీ కేవలము పదబంధములు, ఛందో రీతులతో కావ్యార్థుల తనివిని తీర్చున్నది కాదు. అంతకు మించి గొప్ప ప్రయోజనమును విశ్వశ్రేయ కావ్యం తద్ అదోషౌ పరికృతౌ చ వాగర్థౌ సా వాక్యారసవృత్తి సాధ్యో హి రసో యథా తథం కవిభిః సాధ్యో హి రసో యథా తథం కవిభిః అని ఆదికవి నన్నయ భట్టారకులు నొక్కి వక్కాణించిరి. A poem is that which shows the way to all the aspects of beatitude to all the beings in the universe అని ఓ మహానుభావులు తెలిపిరి. కావున కవిత్వం ఉదాత్తమైన రచనా సంవిధానమై పఠితల సహృదయ నైవేద్యం కావలెను అని ఆంధ్ర కవితా పితామహుల సహజ సుందరమైన సదాశయ లక్ష్మణమునకు ఈ ఉత్పల మాలిక గొప్ప లక్ష్యముగా ఒప్పారినది. శ్రీ ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ అవధరించండి. ఆలోచనామృత ధారా వాహినులైన ఉత్కృష్ట కవితా విలాసములు కేవలం పై చూపులను అలరించు కృంబూతల శబ్ద వికసనములతో, కసుగాయల వంటి భావములతో హృదయంగములు కాలేవు కదా. అవి శృతి పక్వములైన లలిత కోమల కాంత పదావళులు అర్ధ గాంభీర్యముల మేలు కలయికలై పఠితల ఎదలో ప్రవేశించి హృదయాలకు హత్తుకోవలను. ఆ పద లాలిత్యము భావోన్నత్యముతో మేళవించి వినువారి మానసమును కమ్మని పరిమళము వలె ముంచెత్తవలెను. ఆ కవితా సౌరభములు ఎదను స్పృశించుచున్నంత తడవు తన డెందమును కొల్లగున ప్రేయసి అమందానంద సందోకభరితమైన చేతల లీలా విలాసముల వలె మథన మాధుర్యములై రేయింబవళ్ళు మరపురాని అనుభూతిని లోలోన కలిగించవలెను. ఆపరాని ఆనంద పారవస్యమున ఎగసి పలికెడి మిక్కిలి మక్కువగల యవ్వనంపు కలగీతి కలవలె వలపు వెల్లువలై పల్లవించవలెను. ఆలాపనలు ఆలకించగని ఉల్లము రంజిల్లు జిలిబిలి ఊహలు తీయని కోర్కెల రూపు సంతరించుకోవలెను.
ఆ కైతలను మనసుకు పట్టింపగా మదిని లోగొని ప్రియమార బిగి కౌగిలి చేర్చిన ముగ్ధ మనోహరి సనసన్నని పయ్యదలోనున్న అంది అందని స్నిగ్ధ సుకుమారపు చనుగవ స్పర్శానుభూతిని అందించి ఉత్తుంగ ఉద్వేగమును పెంచవలను. తన రూప లావణ్య విభవాతిశయముచే విభ్రమము కలిగించి వామాంకమధిష్ఠించిన మోహనాంగిని మునిపంట నొక్కినప్పుడు దొండ పండు వంటి పెదవుల నుండి చిప్పిరు అధరామృత రసము వలె కవితా స్వారస్యము లోనికి పరవళ్ళు తొక్కవలెను. మనసు దరిచేర పరమేష్ఠి ప్రియురాలి అత్య స్వచ్ఛ దేహకాంతి సమమై సంభ్రమమును కలిగించి ఉధృత్యాతిశయముచే పిడికిలి నిండుగా పొంగిన పయోధరముల రాపిడిచే హస్తమందు కలిగిన మృదువైన కాయవలె శోభించవలెను. కవితాలాస్యం మదిని తడుముతుంటే కన్నడ గౌళ రాగ స్వరసప్తక యుతమై ఎడతెగని రాగప్రస్తార చాతుర్యము కిన్నెర వీణియ సన్నని మెట్ల వరుసపై గోట మీటుటలు మృదువుగా నర్తించుచుండగా వెలువడు సవ్వడులు నవయవ్వనమున వికసించు శృంగార చేష్టా విలాస సాంద్రతలై హాయి కొలుపవలను. అచ్చ తెలుగు భాషయందు కైతలి రీతిగా మనోజ్ఞముగా ఉండవలెను. ఇక అమరవాణియందు శారదాదేవి రంగరు బంగారు గర్భ సంభవమై పరాపశ్యంతి మధ్యమ వైఖరీకరిత వాగ్వైభవ రూపమై శబ్దార్థజ్ఞాన సంపన్నమైన వాంగ్మయ ముత్యాల లావణ్య శ్రేష్ఠ లలితములై భరతముని నాట్యశాస్త్ర సమ్మతములైన దశవిధ రూపకములను అనర్ఘరత్నములు పంచకావ్యాల రూపమున దీపించవలెను. సలిమల కూతురైన పార్వతీదేవి సిగవంతియు చంద్రకళల నుండి నిరంతరం జాల్వారు రసామృత వృష్టి పుష్టితో నానావిధములైన ఘుమంఘుమముల ప్రౌఢిమల నుండి వెలార్చనట్లుండవలను. లయ తాళముల మేలి కూర్పును సంతరించుకొన్నవై విపంచిక నిక్వణనము మృదంగ స్వనముల సమాగమములవు తేకి తత్తకి తహాధిత ధాణు దింధిములకు అనుకూలములైన ఎలకోయిల కలస్వనములతో గమకితములైన మనోహర చిరుమువుల సవడులు వినిపించవలను. నవీనమైన గలగలడు గల కాలి అందెల రవడులనడు మరంద మధురముల వలె చక్కగా శోభించిన ఉత్ఫుల్ల నీలోత్పల కుసుమ పరాగ సారముచే పెంపెక్కిన మలయపారుతపు పిల్ల తెమ్మిరల వలె మనోహర సువాసనా విలాసము లీనుచు మదిని అనుపమానమైన ఆనందమును రేకెత్తించవలెను. తీయని సరసములికించి హృదయమును రాగరంజితం చేయు ద్రాక్షారసము తేనె గోఘృతము పాయసములతో మేళవించిన శ్రేష్ఠ విశిష్ట అతిరసమును కమ్మకమ్మనవు పదార్థము వలె ఆనందామృతం వెల్లివిరియగా మాటి మాటికి రసానుభూతితో ముంచెత్తుతూ పఠితలను మురిపించి మరపించవలెను. అహో ఆ భారతీమాత యొక్క అనుగ్రహము, అల్లసాని వారి యొక్క కవితా లాస్యము, ఆంధ్ర భ్రోచుల యొక్క ఆనంద పారవస్యము. అల్లసాని వారి దృక్పథంలో కవితా దోహదములు. నిరుపగతి స్థలంబు రమణీ ప్రియదూతిగా తెచ్చి ఇచ్చు కపురవిడెము ఆత్మకింపైన భోజనము ఆత్మకు ఇంపైన భోజనము ఉయ్యల మంచము ఒప్పు తప్పరయురసగ్నులు ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్ ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్ కలిగినగాక లేఖక పాఠకోత్తముల్ దొరకినగాక ఊరక కృతుల్ రచయింపు మనంగ శక్యమే ఊరక కృతుల్ రచయింపు మనంగ శక్యమే. వారి దృష్టిలో కవితా రీతి
ఘనతర ఘుర్చరీ కుచయుగ క్రియ గూఢముగాక ఘనతర ఘుర్చరీ కుచయుగ క్రియ గూఢముగాక ద్రావిడీ స్తనగతి తేటగాక అరచటగునంధ్రవధూటి చొక్కపుంచనుగవలీల అరచాటగు ఆంధ్రవధూటి చొక్కపుంచనుగవలీల గూఢతయు చాటుదనంబును లేకయుండ గూఢతయు చాటుదనంబును లేకయుండ చెప్పిన ఎదెపో కవిత్వమనిపించున్ గూఢతయు చాటుదనంబును లేకయుండ చెప్పిన ఎదెపో కవిత్వమనిపించును నగించు నగించు అటు కాకయుండినన్